మా ఆయన పని ఉంటుడయ్యో అని చెబుతున్నాను తమ్ముడా, నువ్వే సరిగేనట్లా. సరే అట్లే చెప్పక్క. ఎంత ఉంటుంది చేతిలో ఉంటది, చేతి కర్ర. ఎవరు కొట్టడానికి? కొట్టడానికి కాదు, తాగి ఊగుతుంటే కుక్కలు ఎమ్మడ పడకుండా కుక్కలు కొట్టుకోవడానికా? జాగ్రత్త. అంత పని అన్నమాట. ఆ కర్ర వాళ్ళ తాత ముత్తాతల నుంచి మళ్ళీ ఏడదాకా వచ్చింది. అసలు నా ఈ బాధ అంతా ఏమిటికంటే నువ్వు అడగవే అని చెప్పటానికి. ఏమో వయసు పెద్దదైంది తమ్ముడా, నీకు జ్ఞానం లేదు, ఏం చేస్తావు? అసలు దేనికి వచ్చావమ్మా, నీ మొగుడు ఏమి చేస్తాడని అంటే ఏమయ్యా సమసారి సై సన్నాసి అన్నారు. ఇవన్నీ కాదు కానీ అసలు నీ న్యాయం జరగట్లా. ఏమి న్యాయం జరిగిద్ది? అసలు పెళ్లి ఏంటి లేదు నీకు? అయి ఉంటుంది దాదాపు 17-18 సంవత్సరాలు అయింది. డజన్ మంది అని కనవా? డజన్ మంది అంట. రామాయణం అంతా ఇని రాముడికి చేతి ఏందనంటే ఎట్టా చూడవు. మా ఆయన సంతకాలం మంచం మీద ఉంటాడు, తెల్లవారు మంచం కింద ఉంటాడు. అదే కొత్త వెరైటీ. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారయ్యా తమ్ముడా. కొత్తగా మళ్ళీ ఎరైటీ పెట్టారు. ఎరేటి ఏముందలే కయ్యా, మా అమ్మ చెప్పింది, వాడు నా తమ్ముడమ్మ, మా శనబ్బ కొడుకు, వాడిని చేసుకుని నిన్ను బాగా బతికెత్తాడని నాకు పెళ్లి చేసింది. మరి ఇంకేం బ్రహ్మాండం బతకండి. చేసాడు, ఏమి లాభం? మా ఆయన ఊళ్ళో వాళ్ళకి చేశాను, వీళ్ళకి చేశాను, వాళ్ళకి పెట్టాను, వీళ్ళకి పెట్టాను, పనులు చేసి అలిసిపోయి ఇంటికి వచ్చి సంతకానికి తెల్లారినాక పెడతానే ఉంటాడు నా కాడ. ఏంది పెట్టింది? గురక. గురక పెడుతుందా? మనిషి గురక పెడతాడు. కోటికాడ నక్కల కావిలు కూసోని 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 తెల్లారుదాకా నాకేమో నిద్ర పట్టుద్ది, మా ఆయనకి మెలుగు వస్తుంది. అట్లా జరిగిపోతుంది. 17-18 సంవత్సరాల నుంచి మా అమ్మ చెప్పింది కదా, సంవత్సరం గుట్టు యాది రొట్టమ్మా. ఎట్టో కట్లే సర్దుకుందాం మా మామయ్య కదా అనుకుంటే ఇంటికంటే ఉన్న మాట గుర్తు లేక మడిచికి ఏం చేస్తావయ్యా?